అంబేద్కర్ అంటే తెలియని మనిషి ఉండరు. మన దేశంలోనే కాదు బయట దేశాలలో కూడా మస్తు తెలుసు అంబేద్కర్. ఇక ఆయన మన దేశానికి చేసిన సేవలు అసొంటి, మరి మన దేశానికి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి. ఇక అసొంటి అంబేద్కర్ని గుండెలు పెట్టి కొలుసుకోవాల్సింది పోయి గిడ ఓ బట్టె భాష గాడు చేసిన పని చెప్తే మాత్రం మామూలు కోపం రాదు పోన్రి. ఇంతకీ ఆడు ఏం చేసిండో ఎరికైనా చూడుర్రి. అంబేద్కర్ అంటే అందరివాడు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఏ మనిషి ఏ విధంగా బతకాలో చెప్పినవాడు. ఓ దిక్కు దేశ విదేశాలలో కూడా అంబేద్కర్ బొమ్మను పెట్టుకొని అంబేద్కర్ యొక్క చరిత్రను స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తుంటే మన తాన చూడిరి గీడేం చేస్తాడో. అన్న తిన్నవారా? ఏం కుర్రా కురే పోవాలి నాకు తిన్నావా? కానీ కానీ చెప్పు ఇంకేంటి విశేషాలు? ఏం చెప్పు ఇంకేంటి విశేషాలు చెప్పు. పిల్లం బిడ్డలు బాగున్నారా? ఇక్కడ బిగ్గర దాగి అంబేద్కర్ బొమ్మ పట్టుకున్న పేరు కుమార్ అంట. వీని పేరే రాజు కానీ వీడు చేసే పనులన్నీ బూజే. ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలా బండ్లగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీలా ఈ ముచ్చట జరిగింది. ఇంకా వీడు బిగ్గర దాగి వీని చేష్టలు చూడురి. పన్ను రారా? ఇంకేం విశేషాలు? అంబేద్కర్ ఇంకేం అంబేద్కర్ ఇగో వీడు చేసిన ఉద్దారకాన్ని అంతా అవతలు ఉన్నాడు ఫోన్లకు వీడియోలు తీసి సోషల్ మీడియాలోకి ఇడిసేసరికల్లా బగ్గా వైరల్ అయింది. ఇక వీనైతే కామెంట్లల్లా తిట్టని తిట్టు లేవు పోన్రి. ఇక వీని మీద కీసర మండల్ అంబేద్కర్ సంఘం కమిటీ వాళ్ళు అయితే కీసర పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టిర్రు. ఇక అడున్న పోలీసు వాళ్ళు వెంటనే కేసు కట్టి ఆ బటబాజి గాని రిమాండ్ కూడా పంపించిర్రట. అంబేద్కర్ పుట్టిన దినాన్ని, అంబేద్కర్ చనిపోయిన దినాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపిన దినాన్ని మన తన పండుగ లెక్క చేస్తారు. విగ్రహాలకు పూలదండలేసి నివాళులు అర్పిస్తారు. గసంటి గొప్ప అంబేద్కర్ కి ఇంత అవమానమా? అసలు ఎటుపోతుంది భారతదేశం? ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, అంబేద్కర్ గారిని అవమానించడం, అంబేద్కర్ చరిత్రను వక్రీకరించడం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఇయో గిసొంటి అయితే తగ్గుతలేవు. పోలీస్ అన్నలు మళ్ళోపారి గిసొంటి ఎవడు ఏకుంటా జరిగింది గట్టిగానే అరుచుకోరని అంటుర్రు అడున్న పబ్లిక్.